నా పేరు అండి. నేను రిహాబిలిటేషన్ ఆఫీసర్గా డయల్ డిపార్ట్మెంట్ నిపిడ్లో వర్క్ చేస్తున్నాను. మా నిపిడ్ సంస్థ డైరెక్టర్ శ్రీ బివి రామ్ కుమార్ సార్. మా డయల్ డిపార్ట్మెంట్కు చాలామంది పిల్లలు అడల్ట్ ఇంటలెక్చువల్ డిజబిలిటీ వాళ్ళు ట్రైనింగ్ కోసం వస్తారండి. 100 మంది పిల్లల వరకు వొకేషనల్ ట్రైనింగ్కి వస్తారు. అందులో డిఫరెంట్ ట్రేడ్స్లో ట్రైనింగ్ తీసుకుంటారు. బుక్ బైండింగ్, ప్రింటింగ్, కంప్యూటర్ యాక్టివిటీస్, హార్టికల్చర్. సో ఇందులో భాగంగానే కొంతమంది క్రియేటివ్ చిల్డ్రన్ అనే కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ లోపల ఒక అసెస్మెంట్ ద్వారా కాంపిటెన్సీస్ మేము ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కాంపిటెన్సీస్ ద్వారా పిల్లల లోపల ఉండే రిక్రియేషనల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని స్పెషల్గా కొంత ఫోకస్ చేస్తూ వాళ్ళ యొక్క క్రియేటివ్ స్కిల్స్ను డెవలప్ చేయడానికి స్పెషల్ క్లాసెస్ తీసుకుంటామండి. సో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ యాక్టివిటీస్ అని స్పెషల్గా తీసుకొని అందులో కొంతమంది క్రియేటివ్ పిల్లలు ఉంటారు కదా, దాంట్లో ఈ పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ యాక్టివిటీస్ కూడా ట్రైనింగ్ ఇస్తాము. అందులో భాగంగానే ఇక్కడ కొంతమంది పిల్లలు ఈ ఎగ్జిబిషన్ కోసం సెలెక్ట్ అయ్యారు. అందులో 4 పిల్లలు ఇక్కడ డిస్ప్లే చేశారు చిత్రమయ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో. దానికి సంబంధించిన ఎగ్జిబిషన్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది కరిష్మా ఆర్ట్ గ్యాలరీ తరఫున. వాళ్ళు ఇక్కడ వచ్చిన 4 పిల్లలు చాలా బాగా వర్క్ చేశారండి. వాళ్ళు డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ అంటే లైక్ యాక్రిలిక్ పెయింటింగ్ చేశారు, తర్వాత ఆయిల్ అండ్ క్యాన్వాస్ చేశారు, తర్వాత క్రేయాన్స్తో చేశారు, ల్యాండ్స్కేప్ పెయింటింగ్. సో డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్లో ఒక్కొక్క పిల్లల స్టైల్ ఒక్కొక్క రకంగా ఉంటుందండి. సో వాళ్ళ యొక్క ఎబిలిటీస్ని మేము దృష్టిలో పెట్టుకొని ఏ పిల్లాడికి ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది అనేది మేము సెలెక్ట్ చేసుకొని ఆ పిల్లాడికి ఆ వేలోనే ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్కిల్స్లో మంచి డెవలప్మెంట్ చూపిస్తారు. అదేవిధంగా ఇక్కడ వచ్చిన 4 పిల్లలు వాళ్ళ యొక్క పెయింటింగ్స్ అనేది డిస్ప్లే చేయడం జరిగింది. ఒక్కొక్క తనయ్ అని తను ఆర్ట్ అండ్ క్యాన్వాస్ పెయింటింగ్ చేస్తాడు యాక్రిలిక్ పెయింట్స్ తోటి క్యాన్వాస్ పైన. ఆదిత్య అని ఉన్నాడు, ఆదిత్య కూడా తను పెయింటింగ్స్ చాలా బాగా చేస్తాడు, యాక్రిలిక్ పెయింటింగ్ చేస్తాడు, వాటర్ కలర్ క్రేయాన్స్ చేస్తాడు. సంవర్ష్ అని కూడా మన దగ్గర ట్రైనింగ్ వస్తాడు, ఇతను కూడా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. తను కూడా ఆర్ట్ క్యాన్వాస్ బోర్డ్స్ పైన వాటర్ కలర్స్ తోటి క్రేయాన్స్ తోటి డిఫరెంట్ వాళ్ళ యొక్క క్రియేటివిటీ ఏ విధంగా అయితే ఉంటుందో వాళ్ళ యొక్క క్రియేటివిటీని ట్రాన్స్ఫార్మ్ చేస్తారనమాట క్యాన్వాస్ పైన. సో ఆ విధంగా మేము యాజ్ ఏ ఇన్స్ట్రక్టర్స్గా మేము కూడా వాళ్ళకి దగ్గరుండి వాళ్ళకి డెవలప్ చేయడానికి డిఫరెంట్ స్కిల్స్ మేము నేర్పిస్తుంటామండి. డైరెక్టర్ సార్ కరిష్మా వాళ్ళు మాకు ఇచ్చిన అవకాశం చాలా గొప్ప అవకాశం అండి. ఈ పూనం గారిది కరిష్మా వాళ్ళకి మేలు వేస్తుంది. డైరెక్టర్ రామ్ సార్ గారు ఇచ్చిన అవకాశం. Hello everyone, this is your Manara Chopra and please subscribe to City Light E-News. Hi, this is Raghu Kunche. Please subscribe City Light E-News. This is Amardeep Chaudhary. Please subscribe to City Lights E-News. Watch it. హలో ఎవ్రీవన్, నా పేరు ఊహా. అందరూ సబ్స్క్రైబ్ చేయండి సిటీ లైట్స్. థ్యాంక్ యూ. Hi, this is Adi Pinisetti. Subscribe to City Lights E-News. అందరికీ నమస్కారం, నేను మీ నిఖి గల్రాని. డూ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. అందరికీ నమస్కారం, నేను మే పాయల్ రాజ్పూర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. I am Sandhi Meghna. Please subscribe to City Light E-News. This is Manas Nagulpalli. Please like, share and subscribe to City Lights E-News. నేను మీ లహరి షరీఫ్. సిటీ లైట్ ఈ న్యూస్ మీ ముందుకు వచ్చేసింది. సో బీ రెడీ ఫర్ న్యూ అప్డేట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. Hi guys, this is Kajal. Do subscribe to City Light E-News. నేను మీ సెట్. సో మీ అందరినీ సెట్ చేయడానికి సిటీ లైట్ ఈ న్యూస్ అని ఎక్సైటింగ్ అప్డేట్స్తో రాబోతుంది. సో డూ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. నేను మీ విశ్వ. సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్
E News. Hi, this is Geeta Bhagat. Please subscribe City Light E News.